ఓకే స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పెయిర్ ఆఫ్ ఇన్ టూ వేరియబుల్స్. పెయిర్ అంటే రెండు, ఇన్ టూ వేరియబుల్స్ అంటే రెండు వేరియబుల్స్, రెండు పెయిర్ ఆఫ్ లైన్స్, టూ లైన్స్. లైన్ ఏదో ఒక లైన్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. నా వాయిస్ మీకు కరెక్ట్గా వినబడుతుందో లేదో తెలియట్లేదు. కొన్ని వీడియోస్లో కొంచెం లో వస్తుంది. ఇది మరి స్పీకర్ కొత్తది తీసుకుంటాను, చూద్దాం. పెయిర్ ఆఫ్ లైన్స్, ఇది L1, L2. ఇది ఒక పెయిర్ ఆఫ్ లైన్స్. ఎక్స్, వై, L1, L2. ఇది ఒక పెయిర్ ఆఫ్ లైన్స్. దాని మీద ఉంది. ఇది ఒక పేరు, ఇది L1, ఇది L2. ఇంతకంటే ఎక్కువ లేవు. చూడండి, పెయిర్ ఆఫ్ లైన్స్ విత్ టూ వేరియబుల్స్. విత్ టూ వేరియబుల్స్ అంటే ఎక్స్, వై. అది కూడా పెయిర్ ఆఫ్ లైన్స్లో మొత్తం 3 టైప్స్, ఓన్లీ 3 టైప్స్. ఒకటి ఇది L1, ఇది L1, ఇది L2. రెండు ఇక్కడ కోయిన్సైడ్ అయినాయి, ఇక్కడ టచ్ అయినాయి. ఇది ప్యారలల్ లైన్స్, అంటే ఒకదానికి ఇక్కడ ఎంత దూరం వెళ్ళినా టచ్ అవ్వవు. టచ్ అవ్వనప్పుడు ఈ రెండు కలిపి ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ప్యారలల్ అంటే ఏంటి? మధ్యలో డిస్టెన్స్ ఈక్వల్ అని అర్థం. సో ఇక్కడ ఈ రెండు ఇక్కడ టచ్ అయినాయి కదా. సో దెర్ ఈస్ యూనిక్ సొల్యూషన్, అంటే ఒక సొల్యూషన్ ఉన్నది. ఎక్కడ టచ్ అవ్వలేదు, ఎక్కడ టచ్ అవ్వలేదు అంటే అర్థం ఏంటి? రెండు ప్యారలల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడ టచ్ అయితేనే రెండు లైన్లు ఒక సొల్యూషన్ ఉన్నట్టు, నో సొల్యూషన్. ఇక్కడ ఒక లైన్ మీద ఇంకో లైన్ ఉంది. సో నువ్వు ఎక్కడ తీసుకున్నా అక్కడ కనెక్ట్ అవుతుంది, టచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఏదో ఒక పాయింట్ తీసుకున్నా దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్ పర్టికులర్ పాయింట్ టు దట్ బోత్ లైన్స్. అయితే ఇది దీని ప్రాపర్టీ ఎలా ఉంటుంది, దీని ప్రాపర్టీ ఎలా ఉంటుంది, దీని ప్రాపర్టీ ఎలా ఉంటుంది. ఓకే, దీని ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే, సాధారణంగా ఒక ప్రాబ్లమేటిక్లోకి వెళ్ళినప్పుడే ఓకే ఒక కంక్లూజన్కి వస్తాం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పాను, నేను ప్యూర్లీ ఒక దాని మీద డిపెండ్ అవుతాను. మీ ఇష్టం, మీకు నచ్చిన దాని మీద మీకు డిపెండ్ అవ్వండి. అంటే ఒక లైన్ యొక్క ప్రాపర్టీ మనం చెప్పాలంటే ఇలా ఉండాలనే లేదు. సో సపోజ్ ఇది ఎక్స్, వై, సి ఒక లైన్ ఉంది ఇలా, ఎక్స్ సారీ లైన్ ఎల్. ఓకే, ఈ లైన్ మీద 2 పాయింట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఇది 0, 0. ఇక్కడి నుంచి ఇక్కడికి x1, ఈ పాయింట్ తీసుకున్నాం. x2 ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఇక్కడికి x1, ఇక్కడి నుంచి ఇక్కడికి x2. అలాగే మరి y యాక్సిస్ మీద ఇది y1, ఇది y2. సో వాట్ ఈస్ దిస్ గ్యాప్? ఇది మైనస్ ఇది, x2 మైనస్ x1. మరి ఈ గ్యాప్ y2 మైనస్ y1. నౌ x-axis-కి లైన్ ప్యారలల్ గీసాము. దెన్ దిస్ ఈస్ కాల్డ్ యాంగిల్ థీటా, విచ్ ఈస్ మేడ్ విత్ ద x-axis. ఇక్కడ ఎంతో ఇక్కడ కూడా అంతే, ఎందుకంటే రెండు ట్రయాంగిల్స్. ఓకే, రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ట్రాన్స్వర్స్ యాక్సిస్.
నౌ దిస్ ఇస్ థీటా. ఇప్పుడు ఇక్కడ x1 y1 x2 y2 రెండు పాయింట్స్ ఇచ్చాను. వాట్ ఈస్ స్లోప్ అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. దట్ ఈస్ స్లోప్. అంటే ఎంత యాంగిల్తో ఉందని. అయితే ఇట్స్ ఎ ట్రయాంగిల్. దిస్ ఈజ్ ఏ వాట్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాట్ ఈస్ tan theta? Opposite side by adjacent side. So y2 minus y1 by x2 minus x1. This is the slope of that line, right? ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు దాని ప్రాపర్టీలోకి వెళ్దాం. పెయిర్ ఆఫ్ లైన్లోకి వెళ్దాం. పెయిర్ ఆఫ్ లైన్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇదొక లైన్ L1, ఇదొక లైన్ L2. See, these two are in parallel. In parallel, what is the angle made with this x-axis? Theta 1, theta 2. Then, if these two lines are parallel, this is transversal axis, then the thetas are same, right? Then, if that theta is same, what is tan theta 1? Apply on both sides tan theta. Both are same. That is m1 is equal to m2. If the slope is same, then the two lines are caught, or the two lines are in parallel. If the two lines are in parallel or the slope is same, the solution of the two equation is no solution, because these two are parallel. That means the two lines never cut each other. ఎక్కడైతే రెండు కట్ అవుతాయో అక్కడ మాత్రమే ఒక సొల్యూషన్ అన్నట్టు, రైట్? In this case, slope is same, then there is no solution. If you solve these two equations, you cannot find any solution, right? Next. X, Y. ఓకే, ఒక లైను దానికి ఒక్కదానికి చెప్పగలవు L1, ఇంకొక లైన్ దాని మీద గీసావు L2. L1 and L2 are on the same line. That means the line equation ఇది సాధారణంగా ఎలా ఉంటుందంటే ax plus by plus c equal to 0. Suppose a1x plus b1y plus c1 equal to 0. ఒక లైన్ది, ఇంకొక లైన్ది a2x plus b2y plus c2 equal to 0. In this case, it represents the same line for these two equations. Suppose 2x plus 3y plus 5 equal to 0. 4x plus 6y plus 10 equal to 0. This is different line, this is different line. Are you agree? No? If you divide by 2, then this equation will 2x plus 3y plus 5 equal to 0. Both are same. Then number of solutions are infinity. ఎందుకంటే ఈ లైన్ మీద ఈ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ సొల్యూషన్, ఇక్కడ పాయింట్ సొల్యూషన్, ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది, ఇక్కడ పాయింట్ తీసుకున్నా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, ఈ పాయింట్ తీసుకున్నా ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోద్ది. కాబట్టి నువ్వు ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. కంప్లీట్గా సెపరేట్గా అక్కర్లేదు, జస్ట్ స్మాల్ నాలెడ్జ్ ఉంటే చాలు, రైట్? అంటే ఇక్కడ ఏమంటారంటే సాధారణంగా a1x plus b1y plus c1 equal to 0 ఒక ఈక్వేషన్, a2x plus b2y plus c2 equal to 0. If
if a1 by a2 equal to b1 by b2 equal to c1 by c2, then number of solutions are infinity. అంటే రెండు ఈక్వేషన్స్ ఏదో ఒక దాంతో మల్టిప్లై చేయడం డివైడ్ చేయడం చేస్తే రెండు ఈక్వల్గానే ఉంటాయి. దెన్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ఫినిటీ, రైట్? అలాగే ఫస్ట్ కేసులో నువ్వు చూసినట్టయితే, నో సొల్యూషన్ కేసులు చూసినట్టయితే స్లోప్ ఇస్ సేమ్, రైట్? స్లోప్ ఇస్ సేమ్. ax plus by plus c equal to 0. If you take it as a general equation, then what is the other general equation for y equal to mx plus c, right? M is slope, c is a constant, arbitrary constant. C is an arbitrary constant. Y ఇంటర్సెప్ట్ అంటాం సిని, y ఇంటర్సెప్ట్ అంటాం, y ఇంటర్సెప్ట్ సిని. ఎందుకంటే x0 పెట్టాం అనుకో, y ఈక్వల్ టు సి, రైట్? అక్కడ అంటే వైకి x0 పెడితే y ఎంత అవుతుంది? సి అవుతుంది. లైన్లో ఉందనుకో, సో ఈ లైన్ వచ్చి ఇక్కడ కట్ అవుతుంది. ఎక్కడ? 0, c అనే పాయింట్ దగ్గర, ఓకేనా? yc x0, ఎస్. సో ఇంటర్సెప్ట్ అవుతుంది, ఇంటర్సెప్టార్ అంటాం కదా, ఓకే? నా పొట్టే కనిపిస్తున్నట్టు మీకు, ఓకే? ఇక్కడ అంటే ఇక్కడ దీన్ని కంపేర్ చేసినప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c కదా, దీన్ని y ఈక్వల్ టు రాద్దాం. y ఈక్వల్ టు రాస్తే ఇవన్నీ అటు పంపించాలి. సో మైనస్ ax మైనస్ c బై b, దట్ ఈస్ మైనస్ a బై b x మైనస్ c బై b. దిస్ ఈస్ స్లోప్. m ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై, రైట్? మీరు ఎలా గుర్తుంచుకుంటారో యువర్ విష్, రైట్? దిస్ ఇస్ స్లోప్, ఓకే? సో ప్యారలల్ లైన్స్లో ఏంటి? స్లోప్స్ ఆర్ సేమ్. So let a1 x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. If these two are in parallel, then slope must be minus a1 by b1 is equal to minus a2 by b2. దీని నుంచి స్లోప్ మైనస్ a1 by b1, దీని నుంచి స్లోప్ మైనస్ a2 by b2. స్లోప్స్ ఆర్ సేమ్, దెన్ ఓన్లీ దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్. బట్ c1 c2కి ఎలా ఉండాలంటే షుడ్ నాట్ బి ఈక్వల్ టు c1 by c2, రైట్? ఒక రకంగా ఏం చెప్తారంటే ఇవి అంటే రెస్పెక్ట్ ఆఫ్ ద సైన్ a1 by b1 ఈక్వల్ టు a2 by bt నాట్ ఈక్వల్ టు c1 by c2. Then we can say that these two lines are in parallel. In parallel cases, there is no solution. We cannot solve that two equations, right? కావాలంటే చెక్ చేసుకోండి. ఇలా చెప్పాను కదా, 2x plus 3y plus 5 equal to 0, 4x plus 6y plus 7 equal to 0. ఇక్కడ xy సాల్వ్ చేయండి చూద్దాం. సో ఇది 4 ఉంది కదా, 2 ఉంది కదా, ఇంటూ 2 చేత మల్టిప్లై చేస్తే 4x ప్లస్ 6y ప్లస్ 10 ఈక్వల్ 0. ఒకదాన్ని సాల్వ్ చేస్తే 0 అయిపోతుంది. x లేవు, y లేదు. సో దెర్ ఇస్ నో సొల్యూషన్ అని అర్థం, రైట్? చూడండి, నేను నా టీచింగ్ని కొంచెం ఇబ్బంది పడతారు ఫస్ట్లో, బట్ ట్రై టు క్యాచ్ అప్, దెన్ యూ విల్ బి పర్ఫెక్ట్. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. అది హౌ మెనీ ఆర్ దేర్, ఎన్ని సొల్యూషన్స్ అని అంటే మూడు రకాలు ఉన్నాయి. ఒకటేమో యూనిక్ సొల్యూషన్, ఒకటే వస్తుంది. అంటే ఎప్పుడు ఒకటి అంటే L1 L2 రెండు కట్ అయినప్పుడు
రెండు ప్యారలల్ ఉంటే నో సొల్యూషను, రెండు ప్యారలల్ ఉంటే నో సొల్యూషను, ఇన్సెప్ట్ అయింది కదా. ఒకదాని మీద ఒకటి ఉంటే ఇన్ఫినిటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, దట్స్ ఇట్. ఓకే, సో దిస్ వే యూ కెన్ ఈజీలీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ యూ మస్ట్ మోర్ అండ్ మోర్ ఏమంటారు కానీ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. అయితే ఇది ఎక్కడ వాడతాం కదా, ఇది ఎక్కడ వాడతాము, ఏదైనా ఒక వర్క్ చేసావు, ఒక వర్క్ చేసినప్పుడు అది నీకు వేయబుల్, అంటే ఒక టాస్క్ నువ్వు ఎంచుకున్నావు, ఒక బిజినెస్ పెట్టావు, ఆ బిజినెస్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చినాయి, ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కొనడానికి ఎంత ఖర్చు అయింది, అమ్మినప్పుడు నీకు ఎంత వచ్చింది. సో అమ్మేది కొనేది రెండు ఈక్వేషన్స్ రాస్తావు, రెండు సాల్వ్ అయినాయి అనుకోండి, ఖచ్చితంగా నువ్వు ఖర్చు పెట్టింది నువ్వు అమ్మింది ఎప్పుడైతే సాల్వ్ అయిందో, యూనిక్ సొల్యూషన్ ఉందో, ఖచ్చితంగా కొంత పార్ట్ తర్వాత నీకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ రావచ్చు, లేకపోతే రావచ్చు. బట్ రెండు అవ్వలేదనుకో, కొన్నది పైన ఉందనుకో, అంటే ఇప్పుడు నువ్వు కొన్న వస్తువులు ఈక్వేషన్ పైన ఉంది, లైన్ ఈక్వేషను, నువ్వు అమ్మే లైన్ ఈక్వేషన్ ఇక్కడ ఉందనుకో, ఎప్పటికీ నువ్వు ప్రాఫిట్ రాదు. అదే నువ్వు ఎంతైతే కొన్నావో, ఎంతకైతే అమ్మావో, దెన్ నో లాస్ నో ప్రాఫిట్. ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ ఒక 100 కేజీలు టమాటా కొన్నావు, 50 కేజీలు వంకాయలు కొన్నావు. 100 కేజీలు టమాటా కొన్నావంటే 100 కేజీలు అమ్మలేవు, ఎందుకంటే పాడైపోతాయి. సో కొంచెం రేటు పెంచి అమ్మాలి. ఆ రేట్ పెంచినా ఇక్కడికే వచ్చింది, దీని మీదే ఉందనుకో, సో యూ డోంట్ గెట్ ఎనీ ప్రాఫిట్, రైట్. ఇది నువ్వు ఎక్కువ రేటుకి కొని తక్కువ రేటుకి అమ్మావు అనుకో, యూ నెవర్ గెట్. బట్ తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటు కొంటే ఆల్వేస్ యూ ఆర్ ఇన్ హయ్యర్ ప్రాఫిట్. అలా కాకుండా ఇదిగో నువ్వు కొన్నప్పుడు టమాటా వంకాయ కొన్నప్పుడు ఈ లైన్లో కొన్నావు అనుకో, అమ్మేటప్పుడు ఇలాగ అమ్మావు అనుకో, ఫస్ట్లో ప్రాఫిట్ కనిపిస్తుంది. బట్ సగం కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ కొన్ని మార్జిన్ ఆఫ్ అమ్మిన తర్వాత లాసుల్లోకి వెళ్ళిపోతుంది ఇది. సో ఈ లైన్ రిప్రజెంటేషన్ ఎక్కడ అమ్ముతావు అంటే, ఎక్కడ అంటే బిజినెస్ ఐడియాస్ లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అక్కడ కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి. బట్ కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది మైండ్లో పెట్టుకొని మీరు చేయండి, వచ్చేస్తుంది ఈజీగా, రైట్. నేను కంగారుగా ఏం చెప్పలేదు, బట్ దిస్ ఈస్ ద వే యూ టు పికప్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ స్మాల్ లెక్క చేద్దాం, మీకు వచ్చింది ఇంతకు ముందు. క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k for which the pair of equations 3x plus 2y plus 5 equal to 0 and 6x plus 4y plus k equal to 0 represent coincident lines. రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి, కోయిన్సిడెంట్ లైన్స్, రెండు లైన్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి. దెన్ వాట్ ఈస్ కే? రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే, ఒకదాని మీద ఒకటి ఉన్నాయి అని అర్థం. ఒకదాని మీద ఉన్నాయి అంటే అర్థం ఏంటి? దీని రేషియో ఈక్వల్ 3/6, 2/4, 5/k. K is 10. అంతే. ఓకే, ఇంకా ఇంకంటే ఏం లేవు. మళ్ళీ అగైన్ ఈక్వేషన్ సాల్వ్ ద ఈక్వేషన్. అంటే 2 లైన్స్ ఇచ్చి రెండు ప్యారల కోయిన్సైడ్ అవుతాయా లేకపోతే యూనిక్ సొల్యూషనా అని అడుగుతాడు అంతే. నో సొల్యూషనా. ఇంకోటి కూడా అడగవచ్చు. ది ఈక్వేషన్ x - 4y = 5, x - 4y = 5. ఇది ఒక్కటే ఇచ్చాడు, పేర్ ఆఫ్ లైన్ ఇవ్వలేదు ఇక్కడ. ఇలా ఇచ్చి
ఈ కింద బిట్లు ఏమి ఇచ్చాడంటే నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, 2 సొల్యూషన్స్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఒకటే ఈక్వేషన్ ఇచ్చాడు కదా, నా ఇష్టం. ఇక్కడ x 1 వేస్తా, 1 వేస్తే y ఎంత వస్తుంది? 1 వేస్తే -4y = 5. సో -4y = 1 పంపిస్తే 5 - 1 4 y = -1. సో x 1 వేస్తే 5 - 1 వచ్చింది. x 5 వేస్తాను నేను, నా ఇష్టం కదా. సో యూ కెన్ అసైన్ ఎనీ వాల్యూ టు x, దెన్ యూ డెఫినెట్లీ గెట్ y. ఏదో పాయింట్ వస్తుంది. ఓకే, సో దిస్ వే యూ కెన్ గెట్ ద పేర్ ఆఫ్ లైన్స్. అంటే ఇంత చిన్న కాన్సెప్ట్ని ఒక పిక్చరైజ్ చేసి చెప్పగలిగితే దట్స్ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. ఓన్లీ స్లోప్ కోసం మాట్లాడినప్పుడు సరిపోతుంది. సో అంతకంటే అందులో ఏముంది, ఇష్యూ ఏం లేదు. బట్ ద వే యూఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇట్, దట్స్ ఇట్. అందులో పెద్దగా అమ్మ బాబోయ్ అనుకుంటే ఎంతో ఉన్నట్టు, లేకపోతే నథింగ్. సో మీరేంటంటే ఒక టాపిక్ ఎంచుకున్నారంటే అంత ఇంతే కదా అన్నట్టుగా చూస్తే డెఫినెట్గా యూ కెన్ స్వీప్ అవుట్, రైట్? సో థర్డ్ టాపిక్ అయిపోయినట్టే. ఆల్రెడీ నేను మీకు వాట్సాప్లో పెట్టాను, దాని మీద ఎక్సర్సైజ్ క్లియర్ చేయండి. ఇంకొంచెం డీప్ కావాలంటే డీప్ ఇస్తా. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రెస్ క్లియర్ చేస్తా. లాస్ట్లో 1 by 1 చేసేది బట్టి రియల్ నెంబర్స్ ఏది ఆ టాపిక్ అనిపిస్తుంది అంటే అది నేను మీ ముందు పెడతాను. చాలా ఈజీ. గెటింగ్ ఫుల్ మార్క్స్ ఇన్ ఏపీ పాలిసెట్ కానీ లేకపోతే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, దిస్ ఈజ్ వెరీ బేసిక్ గ్రౌండ్. పెద్ద ఇంజనీరింగ్ ఏం లేదు ఇందులో, చాలా ఈజీగా ఉంటుంది. ఓల్డ్ దగ్గర పెట్టుకొని కొంచెం మైండ్ పెట్టి మోర్ ప్రాక్టీస్ మేక్స్ మన్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ యూ కెనాట్ నువ్వు సరే ఏముందలే అని మ్యాథమెటిక్స్ దగ్గర కానీ అంటే అప్రాబ్లమెటిక్ దగ్గర కానీ ఇంతకంటే నేను చాలా తెలివైనని ఎప్పుడైనా ఫీల్ అయ్యావో అవుట్. రీడ్ 1 book many times, don't read many books one time. Next, practice makes man's perfect, right? So next topic వెళ్దాం. ఇది క్లియర్ చేయండి మొత్తం.